ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. దేవాది దేవుని దీవెనలండి. ఈ దినమున ప్రభు మనతో మాట్లాడవచ్చుండగా మరి ఆయన సన్నిధి గురించి ఈ దినమున మాట్లాడుకుందాం. మరి ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనము. నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెతకదనని నా హృదయము నీతో అనను. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, ఆయన సన్నిధిని వెతకండి నా సన్నిధిని అని ప్రభు మనతో మాట్లాడుతున్నారంట. కాబట్టి మనము ఆయన యొక్క సన్నిధి అనే గుడారంలోనికి వచ్చిన మనము మరి సన్నిధి సహవాసం అనేది మనము ప్రభుతో కలిసి గడిపే సమయం కాబట్టి ఈ సన్నిధి సహవాసంలో మనకు సంతోషం దొరుకుతుంది. మరి ఆయన యొక్క రూపంలోకి మారబడేటువంటి రూపాంతరం కలుగుతుంది. ఆయన యొక్క సన్నిధిలో మనకు మరి సర్వ సుఖములు ఆయన సన్నిధిలో ఉన్నాయట. సంతోషం ఉందంట, ఆనందం ఉందంట. ప్రభు సన్నిధిలో ఉన్న మనకు ప్రభు అవన్నీ కూడా దయచేయటానికి ఆయన ఈ లోకానికి మనిషిగా వచ్చారని కూడా మనం అనుకుంటున్నాం కదా, మనకు తెలుస్తుంది కదా. మరి పెండ్లి కుమార్తె రూపంలోను కూడా మారటకు ప్రతి దినము ఆయన సన్నిధిలో కూర్చోవలసిన వారమై ఉన్నాము. ఇప్పుడు ఒక పెండ్లి కుమార్తె ఉందనుకోండి, ఆమెను తయారు చేయటకి మరి బ్యూటీషియన్ అని అలాంటి వాళ్ళు తీసుకొస్తారు కదా. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన కాడ నుండి మరి ఏ విధంగా అయితే మరి ఈ యొక్క అమ్మాయి ఎంత ప్రత్యేకంగా అందరిలో కనపడాలో, మరి అందరిలోనూ తనకు ప్రత్యేకింపబడాలో, మరి ఆ విషయంలో మరి ఆమెను ప్రత్యేకంగా ఉండేలాగా చక్కగా బ్రైట్గా ఉండేలాగా తయారు చేస్తారు. వాళ్ళు తయారు చేసినంత సేపు కూడా ఏమి చేయాలా, కుదురుగా అక్కడ కూర్చోవాలి. ఎలా కూర్చుంటుంది, మరి నేను ఇట్లా కదులుతాను, అలా చేయను, ఇలా చేయను అనుకుంటే అమ్మాయి వాళ్ళు అనుకున్న రూపంలోకి ఆమెను మార్చలేరు కదా. అందుచేత ఏం చేయాలి, ఆమె చాలా కుదురుగా కూర్చుని వారు ఏమి చేసినప్పటికీ మరి భరిస్తూ మరి చివరి వరకు ఆ రూపంలోకి వచ్చే వరకు కూడా తను ఉండాల్సి ఉంది. అదే కాకుండా ఆ రూపంలోకి మార్చిన తర్వాత పెండ్లి సమయానికి దీనికి మధ్యలో సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూడా తనకు రూపంలో ఏర్పరిచిన ఆ రూపాన్ని పోగొట్టుకోకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ఆ పెండ్లి కుమార్తెకు ఉంది. కాబట్టి మరి ఈ విషయాల్లో మనం కూడా ఆత్మీయంగా అదే ఆలోచించాలి. మనం ప్రభు సన్నిధిలో కూర్చున్న మనము ప్రభువు మనల్ని ఏ విధంగా చెక్కుతున్నారో, ఏ విధంగా మార్చుకుంటున్నారో, ఏ విధంగా కడుగుతున్నారో, ఎక్కడ మరి ఏం మేకప్ ఇస్తున్నారో, ఎక్కడ ఎటువంటి వస్త్రాలు మనకు ధరింప చేస్తున్నారో, ఎటువంటి ఆభరణాలు మనకి ఇస్తున్నారో, అవన్నీ కూడా మనము ఓపికగా ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన చేసే వరకు కూడా మనము కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. ఆ యొక్క కనిపెట్టే ఆ స్థితిని మనము ఒక సన్నిధి అని మనం పెట్టుకుని దాన్ని మనము నేర్చుకుంటున్నాము. కాబట్టి ప్రభు సన్నిధిలో ఉన్న మనము అనేకమైన ఆలోచనలతో, అనేకమైనటువంటి మరి చికాకులతో, అనేకమైనటువంటి మరి పనులతో మనం ఉంటూ మరి ఈ ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్ముడు మనలను సరైన రీతిలోకి మార్చగలుగుటకు మరి ఆయన ఏ ప్రయత్నము చేయలేడు. మనం కుదురుగా లేకపోతే ఆయన ఏం చేయగలడు? సరేనమ్మా, నువ్వు కుదురుగా కూర్చున్నప్పుడే చేస్తాను అంటారు. కాబట్టి మనము ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు చాలా కుదురుగా కూర్చోవలసింది. అందుకని మనం మొదటి స్టెప్ ప్రార్థనా విషయంలో మనం ఏం చెప్తామండి, మనోనిదానము. అంటే మనసును నెమ్మదిపరుచుకుని దాన్ని ఒక చోట అలాగా ప్రభు మీద దృష్టి పెట్టుకుని ఆయన ఏం చేస్తాడో నా విషయంలో అని కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. కూర్చున్న వెంటనే మనం ఆ రూపంలోకి వచ్చాము కదా, అక్కడికి వచ్చాము కాబట్టి వచ్చాను కదా, నేను ఇంకా మరి వెళ్ళిపోతాను నేను అని పెండ్లి కుమార్తె లేచి వెళ్ళిపోతే అక్కడ తన రూపము తనకు రాదు. అలాగని ఇప్పుడు ప్రత్యేకంగా అలంకరింపబడిన పెండ్లి కుమార్తె మరి అందరిలాగా మరి పెళ్లి చూడటానికి వచ్చిన వాళ్ళందరితో పాటు వెళ్ళి కూర్చోదు కదా. ప్రత్యేకంగా ఒక మంచి కుర్చీ మీద కూర్చోబెడతారు, మరి చక్కగా అలంకరిస్తారు. మరి చూచిన వారందరూ అమ్మో పెండ్లి కుమార్తె ఎంత చక్కగా ఉంది కదా అని అనుకునే స్థితిలో ఆ పెండ్లి కుమార్తె ఉంటుంది. కాబట్టి మనము కూడా దేవునికి ప్రధానం చేయబడిన వారం కాబట్టి పౌలు గారు అంటారు కదా, మీ మనసులు చెరపబడి
ఏ విధంగానైనా ఆయన నుండి మీరు మరి తొలగిపోతారేమని భయపడుతున్నాను అంటాడు. అంటే మనం ఆల్రెడీ ఆయన సన్నిధానానికి వచ్చిన మనము ఆయనతో మరి నేను ఆయన పెళ్లి చేసుకుంటానని ఒక నిబంధనకు వచ్చిన మనము మరి ఆయన రూపంలోకి మారుటకు మనము మన ప్రభు పరిశుద్ధాత్మను మనకు సహాయం చేస్తూ ఉండగా మనం ఈ మధ్యలో ఎక్కడికైనా వెళ్ళిపోయి ఏదైనా చనిపేసుకుని అట్లా చేసుకుని ఉంటే ఆ పవిత్రత నుండి మనం తొలగిపోతాము. కాబట్టి మనం పవిత్రంగా ప్రభు సన్నిధిలో కనపడాలని ప్రభు యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ యొక్క సిద్ధపాటు విషయంలో మనకు బోల్డని అంతస్తులు ఉంటాయని కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మొదటి అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు, నాలుగవ అంతస్తు. అంటే మొట్టమొదటి అంతస్తు అంటే పైన ఉన్న అంతస్తు అని అనుకుంటా. ఇక్కడ సాధారణంగా మనం ఏదన్నా అంతస్తుల గురించి మాట్లాడితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారా, సెకండ్ ఫ్లోర్లో ఉన్నారంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే ఆల్ ద వే డౌన్ ఫ్లోర్ అనమాట. మరి పై 24వ ఫ్లోర్ అంటే ఇక్కడ పైన ఉంటుంది. మా బిల్డింగ్లో 24 ఫ్లోర్స్ ఉంటాయి. అంటే ఆ యొక్క 24వ దాంట్లో వెళ్ళినప్పుడు అది చాలా అన్నిటికంటే పైన ఉంటుంది. కానీ ఆత్మీయ అంతస్తులో మొట్టమొదటి స్థానము అనేది ఎట్లా ఉంటుందంటే ప్రభువుతో మనము ముఖాముఖిగా మాట్లాడే స్థితి, ప్రభువుతో ముఖాముఖిగా కూర్చున్న స్థితి. ఇప్పుడు మా ఇంటికి నా స్నేహితులు ఎవరైనా వచ్చారనుకోండి, నేను అసలు మిగిలిన పనులన్నీ వదిలేసి వాళ్ళ దగ్గరే కూర్చుంటాం. ఎందుకు? మనం కబుర్లు చెప్పుకుంటాం. అయ్యో చాలా కాలం మంది నేను చూసి ఇలాగా అలాగని. ప్రతిదినమూ వస్తుంది ఫ్రెండ్. వచ్చినప్పుడు వాళ్ళ కోసం మనం సమయాన్ని కేటాయిస్తాం, వాళ్ళతో కూర్చుంటాం, వాళ్ళని చూస్తూ మాట్లాడుతూ ఉంటాం. మరి కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే మరి ఇండియాలో ఉన్నారు నా ఫ్రెండ్స్ కొంతమంది. మరి ఇండియాలో ఉన్న వాళ్ళతో ప్రతిదినం నేను మాట్లాడాలంటే దగ్గర కూర్చుని మాట్లాడలేను కదా. అప్పుడు ఏం చేస్తాను, వీడియో కాల్ పెట్టుకుని మరి వాళ్ళని చూస్తూ మరి వాళ్ళు నన్ను చూస్తూ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే మరి ప్రభుతో కూడా మరి ఈ లోకంలో మనం ఉన్నాము, ప్రభు ఎక్కడో పరలోకంలో ఉన్నారు. పరలోకానికి మనం వెళ్ళే స్థితికి ఇంకా రాలేదు, ఎందుకంటే మనకు సిద్ధపాటు లేదు కాబట్టి. మరి టికెట్ కొనుక్కోలేదు, అది అంతా లేదు కదా. మరి ఆ ఏర్పాట్లలో మనం లేము కాబట్టి మరి ప్రభువే ఆ ఏర్పాట్లు మన కోసం చేసే మరి తండ్రి అయినారు కాబట్టి మనం ఏం చేస్తాము, మనం ఇక్కడ నుండి వీడియో కాల్లో మన ఫ్రెండ్స్తో మాట్లాడినట్లే, మన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లే ప్రభుతో ప్రతిదినము మాట్లాడుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే మన మధ్య ఉన్న సన్నిహిత సంబంధం అనేది చాలా గట్టిపడుతుంది. ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి హలో చెప్పి అలా చేస్తే అసలు ఏం జరుగుతుందో ఏంటో అనేది ప్రతిదీ కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనం ప్రతిదినం మాట్లాడుకోవటం అలా వాళ్ళు తినే ఆహారం దగ్గర నుండి ప్రతిదీ మనం మాట్లాడుకుంటాం కదా. ఏం తిన్నావే, ఏం వండుకున్నావు, అది ఇదని మాట్లాడుకుంటాం. అలాగే ప్రభువుతో ప్రతిదినం కూడా మనం సహవాసం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు ఏం చేస్తున్నారు, ప్రభు మన విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, నాయన నువ్వు మాకు ఎప్పుడు టికెట్ కొంటావు, ప్రభా మమ్మల్ని ఎలా సిద్ధపడమంటావు నాయన, మరి తండ్రి నాయన నువ్వు ఎప్పుడు వస్తున్నావో మరి ఇంకా తెలియట్లేదు కాబట్టి నాయన ప్రభా మేము ఎలా సిద్ధపడాలి, లేదా మరి నాయన సిద్ధపడి నీ రాకడలు ఎత్తబడకుండా ముందే తీసుకెళ్ళిపోతానంటే అది కూడా మీ ఇష్టం నాయన అని ఇట్లాగా మనం ప్రతిదినం మాట్లాడుకోవచ్చు. ప్రతిదినము ఏం ప్రోగ్రెస్లో ఉంది, ఎటువంటి ప్రోగ్రెస్లో ఉంది మన లైఫ్ అనేది మనం ప్రతిదినము కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం కూడా ఉత్సాహంగా మరి ప్రయాణం అవుతున్నాం అంటే నేనైతే ఇండియా వెళ్తున్నానంటే నాకు ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది, అంత సంతోషం అనమాట. అలాగనే అక్కడ మా అమ్మ మా నాన్న లేరు, మా తమ్ముడోళ్ళు లేరు, అదే వాళ్ళు ఉన్నారో లేరు అన్నది కాదు, కానీ అదొక ఆనందం అనమాట. అక్కడ నేను పుట్టాను, అది మా ఇల్లు, అది అక్కడ నేను పెరిగిన ప్లేస్, నేను పెరిగిన స్థలము, మా ఊరు, మా దేశం అనేసి అదొక సంతోషం వస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం కూడా పరలోక వాస్తవ్యులము, ఎందుకంటే ప్రభు రూపంలోకి మనము చేయబడిన వారము. ప్రభువు తన ఆత్మను మనలో ఊది తనతో సమానంగా ఉండటకు మనల్ని ఏర్పరచుకున్న మరి బిడ్డలం కాబట్టి మనం కూడా ప్రతిదినం అబ్బా మా ఇంటికి వెళ్ళాలి, మా ఇంట్లో అట్లా ఉంటుంది, బంగారు వీధులంట, మరి రత్నాలతో చేశారంట, అదంట ఇదంట, జీవవృక్ష ఫలాలు ఉంటాయంట నాన్న, అక్కడ ఎప్పుడు నీరు ఎలాగ వస్తూ ఉంటుందంట, జీవజల నది ఉంటుందంట, అయితే ఆ చెట్లు అయితే ప్రతి నెల కాపు కాస్తాయి అంట. ఇక్కడైతే కొన్ని చెట్లు కొన్ని సీజన్స్లోనే వస్తాయి కదా, కానీ అక్కడ అట్లా అంట ఎట్లా అంట అని మనం చదువుతూ ఉంటాం. కానీ మరి దాని గురించి మనము
ఆలోచించుకుంటూ మనం అక్కడికి ఎప్పుడు వెళ్తామా అనే ఆతృతతో ఎదురు చూసే బిడ్డలంగా ఉన్నట్లయితే ఆ యొక్క ఆనందాన్ని ఎవరు కూడా ఆపలేరనమాట. మరి అటువంటి స్థితిలోకి మనము రావాలని ప్రభు కూడా కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళేవాడు సంతోషంగా మరి ఉత్సాహంగా ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆ విధంగా ఆయనకు స్తుతులు చెల్లించాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో కలిసి భోజనం చేయాలి, ఆయన పక్కన సింహాసనం మీద కూర్చుండాలి అనేటువంటి ఈ తలంపులతో పెండ్లి కుమార్తె అనేది ఉంటుందన్నమాట. మరి ఇక్కడ ఒక సీనాయి కొండ మీద మరి మోషే గారు మరి ప్రభు పైకి రమ్మన్నప్పుడు వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు ఆ సీనాయి కొండ మీద మరి ఆయన మోషే గారు ప్రభుతో అంట ముఖాముఖిగా 40 దినాలు రాత్రులు గడిపారట. 40 దినాలు రాత్రులు అంటే గడిపారంటే అసలు అది ఎంత గొప్ప ధన్యత కదా. అంత ధన్యతలో అంటే అలాంటప్పుడు ఆయన ఏమి తిన్నాడో ఏం తాగాడో కూడా మనకు తెలియదు. అంత పై కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, ఆయనకి ఆహారం సిద్ధపరచుకుని వెళ్ళలేదు కదా. అంత స్థితిలోకి వెళ్ళి అసలు ఆయన ముఖం చూస్తేనే ఆయన కడుపు నిండిపోయినట్టది. అందుకని అసలు అంత సన్నిహితంగా ఆయన్ని విడిచిపెట్టలేనటువంటి ఆ స్థితిలో ఆయన ఉండగలిగారు. అన్నం తినపోయినా బతకగలిగారు, నీళ్లు తాగపోయినా బతకగలిగారు, 40 దినాలు ఆయనతో సహవాసం చేయగలిగారు. అదే మరి యెహోషువ గారు ఉన్నారు. మరి యెహోషువ గారి అంతస్తును మనము 2వ అంతస్తుగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకంటే కొంచెం తక్కువ, ఆయనతో పాటు కొండ మీదకి ఎక్కారు. కానీ మరి ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళిపోవాలి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అంటారు కదా. అతి పరిశుద్ధ స్థలం అనేది ప్రభు యొక్క సన్నిధి. ఆయన సన్నిధిలో ముఖాముఖిగా మాట్లాడే స్థితి, ఆయనతో ముఖాముఖిగా మరి ఆయన్ని ముఖాముఖిగా చూడగలిగిన స్థితి. అదే యెహోషువ గారు మరి ఆయన ప్రభు మాట వినగలుగుదేమో, మరి ఎంత దూరంలో ఉన్నారు అనేది మనకు బైబిల్లో మనకు ఎంత క్లియర్గా లేదు. కానీ ఆయనతో పాటు ఎక్కి కొంత దూరం వెళ్ళినాక అక్కడ ఆగి అక్కడ ఉండి మోషే గారి కోసం కనిపెడుతున్నారని మాత్రం మనకు తెలుస్తుంది. అది అలాగే ఈ 24 పెద్దలు ఉన్నారు కదా, 24 పెద్దలు కూడా మరి ఆ కొండ మీదకి ఎక్కారంట. 24 70 మంది ఇశ్రాయేలీలో మరి 70 మంది 12 గోత్రముల స్తంభములను బట్టి ఒక నిమిషం అమ్మా. మరి 70 మంది పెద్దలు కూడా మరి నిర్గమాకాండం 24వ అధ్యాయంలో ఉంటుంది. మరియు ఆయన మోషేతో ఇట్లనను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరంగా సాగిలపడి. అంటే దూరంగా ఉండండి అంటున్నాడు. అంటే వీళ్ళకి మధ్య కొంచెం దూరం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 70 మంది పెద్దలు అక్కడికి వెళ్ళారంట. మోషే మాత్రమే యెహోవాను సమీపింపాలని అక్కడ ఖచ్చితంగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరి మీరందరూ కూడా సమీపింప రాకూడదు అనేది. ప్రజలైతే అసలు వాళ్ళ ఎక్కి రాకూడదు, అసలు కొండను ముట్టుకోకూడదు అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పొలిమేర ఏర్పరిచారు. వారి యొక్క పరిశుద్ధతను బట్టి, వారి యొక్క సిద్ధపాటును బట్టి ప్రభువే మరి వారికి మరి పొలిమేరను ఏర్పరచారు. ఇక్కడ మీరుండాలి, ఇక్కడ మీరుండాలి, ఇక్కడ మీరుండాలని. కాబట్టి ఎందుకంటే ఆయన యొక్క పరిశుద్ధతలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంట, మరి ప్రజలతో చెప్తాడు, ఈ కొండని తాకితే పశువు కానీ మీరు కానీ తాకితేనే చచ్చిపోతారని చెప్తున్నాడు. మరి అంత తాకితేనే చనిపోయే మరి పర్వతం మీదకి ఈ 70 మంది ఎలా ఎక్కారు, మరి ఈ యొక్క యెహోషువ గారు ఎలా ఎక్కారు, మోషే గారు మరింత సమీపంగా ఎలా ఎక్కారు? వీళ్ళు కూడా కాల్పోవలసిందే కదా, వీళ్ళు మనుషులే కదా. కానీ వారి యొక్క ఆత్మీయ అంతస్తుని బట్టి ప్రభు వారికి పొలిమేరలు ఏర్పరిచారు. ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి ప్రభువు వారికి ఏర్పరిచారు. కాబట్టి మనము కూడా ఆత్మీయంగా సిద్ధపాటు కలిగిన స్థితిలో ఉన్నట్లయితే, మనం ప్రజల్లాగా రెగ్యులర్ ఇశ్రాయేల్ ప్రజలు మరి కొండ కింద ఆగిపోయినటువంటి వారిలాగా మనం ఉన్నట్లయితే మన ఆత్మీయ స్థితిని బట్టి మనము ప్రభువుని దూరం నుండి చూస్తాము, కానీ ఆయనతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండలేము. కాబట్టి ఆ యొక్క మరి సన్నిహితమైన సంబంధం కావాలంటే ముందు మన మనసులో రూపాంతరము రావాలా, దేవునిలోనికి మనం మార్చబడగలగాల. అటువంటి ఆశ మనలో ఉండాల. ఎందుకంటే హృదయాలను పరిశోధించే దేవుడు, మన అంతరంగాలను చూడగలిగిన దేవుడు.
మన అంతరంగంలో ఏముంది, నిజంగా ఆయన ఎట్లా భయభక్తులు కలిగి ఉన్నామా, లేకపోతే ఏదో వేషధారణకు చేస్తున్నామా, లేకపోతే మరి ప్రజల్లాగా భయపడిపోతూ బాబోయ్ దేవుడిని చూస్తే మళ్ళీ ఇంకేం చేయాల్సి వస్తుందో, నేను ఏమేమి మార్చుకోవాల్సి వస్తుందో అనేసి భయపడిపోయి దేవుని దగ్గరికి వెళ్ళలేని స్థితిలో ఉన్నామేమో ఒకసారి మనము ఆత్మీయంగా ఆలోచించవలసిన వారమే ఉన్నాము. మనం ఎప్పుడైనా సరే ప్రభువుతో ఆయనతో సహవాసం చేయాలి అనుకున్నప్పుడు మనలో కొన్ని కమిట్మెంట్స్ ఉండాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఈ కొండ ఎక్కాలి, ఎక్కిన తర్వాత అక్కడ అన్నం ఉన్నా ఏమున్నా ఏమి లేకపోయినా కంప్లైంట్ చేసుకుంటూ వాటి మీద మనసు పెట్టుకుని ప్రభు యొక్క సన్నిధిని ఆ అనుభవాన్ని నేను మిస్ అవ్వాలి అని అనుకోం మనం. కాబట్టి మనం ఏం చేస్తాము, అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ముఖం చూస్తూ అసలు అలా గడిపేయాలి అన్న ఉద్దేశంతో మనం వచ్చినప్పుడు ఏమవుతుంది, మిగిలిన ఏమీ మనకు గుర్తురావు. మరి ఇప్పుడు చాలా మంది పెరేడ్స్ జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ సినిమా యాక్టర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ ఆగస్టు 15th కూడా వస్తుంది. ఎవరో ఒకరు ఒక ఇండియా నుండి తెప్పిస్తూ ఉంటారు. వాళ్ళని చూడటానికి ప్రజలు వెళ్తారు. అసలు వాళ్ళది ఏముందో ఏమి లేదో కూడా చూసుకోరు, ఎందుకంటే వాళ్ళని చూడాలి అంతే వాళ్ళ ఉద్దేశం అంతా. కాబట్టి ఈ వీధుల్లో వాటిల్లో మరి మరి ఏమేమి ఉంటాయా ఏంటి అని దానికోసం చూసుకుంటే అసలు దర్శనాన్ని కోల్పోతామని ఏం చేస్తారు, రోడ్ల మీదే ఆ ఫెన్సింగ్ని పట్టుకుని అలా నొచ్చుండి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారా ఆ పెరేడ్లో, ఏ నిమిషంలో ఏ దీంట్లో ఫ్లోట్లో వాళ్ళు ఉన్నారా అని చూస్తారు. అంటే ఒక మనిషి కోసమే వాళ్ళు అంత ప్రిపేర్డ్గా మరి అంటే ఆహారం అవన్నీ కూడా మర్చిపోయి ఎండని చూడరు, ఏమి చూడరు, కానీ ఎంత చక్కగా ఓపికగా వాళ్ళు చూడాలనే ఆశతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి దేవాది దేవుడిని చూడాలనుకున్న మనం ఏమి కమిట్మెంట్లో ఉంటున్నాము, చూడాలి ఎండ అని కంప్లైంట్ చేస్తున్నాము. ఇశ్రాయేలీయులు ప్రతిసారి కూడా మరి వాళ్ళ ప్రయాణం అంతట్లోనూ కంప్లైంట్ చేస్తూనే వస్తున్నారంట. కంప్లైంటింగ్ స్పిరిట్ వాళ్ళలో ఉంది. ప్రతి చిన్న విషయానికి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అంట. మరి ఈ మధ్య ఏదో ఒక దాంట్లో చూశాను నేను, వాళ్ళంట చేతులు తలకాయి ఎంత కూడా మరి కనాన్ దేశంలో పెట్టినా కూడా కాళ్ళు మాత్రం ఈజిప్ట్లోనే ఉంది అంట వాళ్ళవి. అంటే ఐ మీన్ కాళ్ళు కనాన్ దేశం వైపు నడుస్తున్నప్పటికీ వాళ్ళ తలకాయి అన్నీ కూడా ఈజిప్ట్ని గట్టిగా పట్టుకుని ఉన్నాయంట. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ నుండి బయటకు వస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ యొక్క తలంపులను వాటిని గట్టిగా పట్టుకుని ఉంటున్నారు అనమాట. మరి మనం కూడా అంతే కదండి. చాలాసార్లు మనం ఎన్నోసార్లు సన్నిధిలో కూర్చుంటాము, కానీ కూర్చోగానే అమ్మ పొయ్యి మీద ఏముందో, అయ్యో పిల్లలు తిన్నారా లేదు, పిల్లలు లేచారేమో, వాళ్ళకి ఏం చేయాలా, అయ్యో అది లాండ్రీలో బట్టలు వేసాను, లేకపోతే ఏదో ఒకటి ఈ మన బాధ్యతలకు సంబంధించినవే, అవేమి తప్పని కాదు, కానీ ఆ కొద్ది సమయంలో వాటిని పక్కన పెట్టమని చెప్తున్నారు ప్రభు. మనకి ఈ విషయాల్లో ఆలోచించుకుంటూ మన కాన్సన్ట్రేషన్ ప్రభు మీద ఉన్నది మనము పోగొట్టుకునే స్థితిలో మనం ఉంటాము. అటువంటిది రాకుండా దేవుడు మనకేం చెప్తున్నా అంటే, మనము ఏ విధంగా ఉన్నాము ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది అనే దాని విషయంలో మనము మాట్లాడవలసిన వారమై ఉన్నాము. మరి అలాగే ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రభు కోసమే చూస్తున్నారు. మరి అబ్రహాం గారు కూడా మరి ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర కూర్చుని ఎవరన్నా వస్తున్నారా అనేసి చూస్తూ ఉన్నాడంట. ఎండవేళ మనం ఏం చేస్తామండి, కొంచెం న్యాప్ తీసుకుందాం, ఇంట్లోనే ఉంటాం, మనకి అన్ని ఏసీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ, కానీ మనం ఏం చేస్తాము, కొంచెంసేపు న్యాప్ తీసుకుందాము ఈ టైంలో అని అనుకుంటాం. కానీ వెళ్ళి కూడా మనం గుమ్మం దగ్గర తలుపు తెరుచుకుని కూర్చుని ఎవరన్నా వస్తున్నారా ఎవరన్నా వెళ్తున్నారా అని చూడం మనం కదండి. కానీ ఈ అబ్రహాం గారంట అట్లా గుడారపు ద్వారం దగ్గర కూర్చుని ఎదురు చూస్తున్నప్పుడు 3 మనుషులు ఆయన దగ్గరికి వచ్చారంట. వాళ్ళని చూచిన వెంటనే ఈయన పరిగెత్తుకుని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యలారా నా దగ్గరకు వచ్చి సేద తీర్చుకోండి అని చెప్పి తీసుకొచ్చి మరి చెట్టు కింద కూర్చోబెట్టి మరి గబగబా పరిగెట్టుకుని వెళ్ళి సార్ ఒక పని వాళ్ళకి అన్ని పని చెప్పి మిగిలినవన్నీ ఏమేమి సమకూర్చాలో అవన్నీ కూడా సమకూర్చుకుని వచ్చి ఆయనకి ఆతిథ్యం చేశారట. ఇప్పుడు ఆతిథ్యం చేసిన వాళ్ళు అందరూ ఎవరు కష్టపడ్డారు ఎక్కువ అంటే 3 కష్టపడ్డారు.
అబ్రహాం గారు కష్టపడ్డారు, తర్వాత శారమ్మ గారు పిండి పిసికి రొట్టెలు చేశారు, మరి పనివాడైతే మరి ఎద్దుని కోసి మరి చర్మాన్ని నొలిచి చక్కగా దాన్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. కానీ అందరూ ప్రభు కొరకు చేశారు. కానీ అబ్రహాం గారి స్థితిని అక్కడ మంచి స్థితిగా మరి దేవుడు అని చెప్తున్నారు ప్రభు. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడిగా ఎంచబడ్డాడట అక్కడ. అంటే మరి ఆయన నీతిమంతుడిగా కూడా ఎంచబడ్డాడంట, దేవుని నమ్మాడట. కాబట్టి ఆయన ఏం చేశాడంట, ఆయన సన్నిధిలో కూర్చుని వారితో మాట్లాడుతూ ముఖాముఖిగా మరి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారట. ఆయన యొక్క స్థితిని, అంతస్తును మనము సన్నిధి అనే దానికి నిదర్శనంగా తీసుకునవలసిన వారమై ఉన్నాము. అలాగని శారమ్మ గారు మాటలు వినట్లేదంటే ఆ గుడారంలో ఉండి వెనకాలండి ఆవిడ కూడా మాటలు వింటుందంట. కానీ ముఖాముఖిగా ఆయన దగ్గర కూర్చునేటువంటి స్థితికి ఆమె రాలేదంట. పనివాళ్ళు అయితే మరి అన్ని తీసుకొస్తున్నారు, పెడుతున్నారు, వెళ్తున్నారు, వాళ్ళు కూడా చూశారు. కానీ ఆయనతో కూర్చుని సంభాషించినటువంటి అంతస్తుకు వాళ్ళు రాలేదంట. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాము? ప్రభు కొరకే పనులు చేస్తున్నాము, ప్రభు కొరకే ఇచ్చేస్తున్నాం, ప్రభు కొరకే నేను కష్టపడుతున్నాను, ఆయన్ని చూశాను అట్లా ఇట్లాగా మరి ఆయన కోసమే కదా సిద్ధపరిచి అన్ని నేను అందిస్తున్నాను అని అనుకునే పనివాడి స్థితిలో ఉన్నామా? లేకపోతే ప్రభు మాటలు నేను వింటున్నాను కదా పర్వాలేదులే అన్నట్లు ఉంటున్నామా? లేదు అంటే అబ్రహాం గారి లాగా ఆయన సన్నిధిలో కూర్చుని ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతున్నామా? ఎందుకంటే దేవుడు అంటున్నాడంట, నేను ఈ కార్యం చేయబోతున్నాను కదా, ఇది నా స్నేహితుడైన అబ్రహాంకి చెప్పకుండా ఎలా ఉంటాను అని అటువంటి సన్నిహితం. ఇప్పుడు మరి ఈ శారమ్మ గారికి కూడా దేవుడు అనొచ్చు, ఆయన భార్యే కదా, నా కోసం ఎంతో సిద్ధపరిచింది కదా, ఆమెకి చెప్తాను నేను అని అనుకోవట్లేదంట. ఆయన సన్నిధిలో కూర్చున్న అబ్రహాం గారితోనే మరి సొదొమ గొమొర్రాల విషయం ఆయన మాట్లాడినట్టుగా మనం బైబిల్లో చూస్తాము. అంటే ప్రభు సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆయన తన మనసులోని మాటలు, మరి మనసులో ఏం చేయాలనుకున్నారు, మన స్నేహితులతో అంతే కదా, నేను ఇది చేయాలనుకున్నాను, ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను, ఇది చేయాలనుకున్నాను అని మన స్నేహితులతో ఎంత చక్కగా మాట్లాడుకుంటాం కదా, అట్లాగా మరి ఆయన కూడా అబ్రహాం గారితో మాట్లాడుతున్నారట. అంటే మనం సన్నిధిలో కూర్చున్నప్పుడు, ప్రభు సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకు వచ్చే భాగ్యం ఏంటంటే ప్రభువు యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలు మనతో షేర్ చేసుకుంటారు, మనము షేర్ చేసుకుంటాం. కానీ చాలాసార్లు మనం ఒక్కళ్ళమే షేర్ చేసుకుంటాం, ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి నాయన, అది ప్రభా, ఇది ప్రభా, అయ్యే ప్రభా నన్ను రాకడికి సిద్ధపరిచయ్యా, నాకు ఇది చేయయ్యా, అది చేయ. మనము ఎంతసేపు మనకేమి కావాలో అన్నది మనం అడుగుతూ ఉంటాం, కానీ దానికి తగిన ప్రక్రియ మనము చేయము. ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన ఏం చెప్తాడో అనేది మనము వినాలి అన్నది మరి ఈ యొక్క సన్నిధి యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. మనం సన్నిధిలో కూర్చున్నప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడతారు. కానీ చాలాసార్లు మనకు వినపడదు, అయ్యో దేవుడు మాట్లాడట్లేదు ఇలాగ అంటారే, మన టైం అంతా వేస్ట్ అనుకుంటారు చాలా మంది. కానీ అది నిజం కాదు. మనం నిజంగా ఆయన సన్నిధిలో కూర్చున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడగలిగిన శక్తి గల దేవుడు. ఆయన సజీవుడు, విగ్రహాల్లాగా నోరుండి పలకనవి అని చెప్తున్నారు కదా, అలాంటి వాడు కాదు మన దేవుడు. కాబట్టి మనం ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతారనే ఉద్దేశంతో ఆయన సన్నిధిలో మౌనముగా కూర్చుని మనము మన పాపాలను ఒప్పుకొని ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన మనకు మన పాప క్షమాపణ అవసరం, ఆయన చేత శుద్ధి చేయబడటం అవసరం, ఆయన రూపంలోకి మారటం మనకు అవసరం. కాబట్టి ఈ మోషే గారు ఆయన మరి ప్రభు సన్నిధిలో అక్కడ మరి కొండ మీద చక్కగా మరి ప్రభుతో సహవాసం చేసిన ఆయన, మరి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా కొండ మీద రూపాంతరం పొందినప్పుడు మోషే గారు, ఏలియా గారు వచ్చి ఆయనతో మాట్లాడటం శిష్యులైన వారు చూచారట. చూచిన తర్వాత మరి ఆ యొక్క వెలుగును చూడలేక వీళ్ళు మరి చూడలేకపోయినట్లు మనకు వాక్యంలో చెప్తుంది కదండి. అంటే ఆ యొక్క ప్రభావంలో ఆయన ఏం మాట్లాడుతున్నారో అవన్నీ కూడా వీళ్ళు వినే స్థితిలో లేరు. ఆ ప్రభావం ఎందుకంటే వారు ఆ సిద్ధపాట్లకు రాలేదు. ఏలియా గారు ఉన్న సిద్ధపాట్లకు వీళ్ళు రాలా, మరి అలాగే మోషే గారు ఉన్న సిద్ధపాట్లకు వీళ్ళు రాలా. వాళ్ళకు ఆ సిద్ధపాటు ఉంది కాబట్టి అటువంటి ప్రిపరేషన్ లో ఆయనతో మరి పరిశుద్ధంగా కలిసి మాట్లాడుకుని ఆయన ఏం చెప్తాడో అని వాళ్ళు మరి వింటూ ఉన్నప్పుడు మరి ఆ వాళ్ళు మాత్రమే ఆయనతో అలా సహవాసం చేయగలిగారు. మరి ఈ లోక సంబంధంగా యేసు ప్రభుతో వీళ్ళు సహవాసం చేయట్లేదంటే
రెగ్యులర్ మానవుడిగా వాళ్ళతో సహవాసం చేస్తున్నారు, కానీ ఆయన దివ్య మహిమను చూడగలిగిన స్థితిలోకి వాళ్ళు ఇంకా అప్పటికి ఎదగలేదు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చిన తర్వాత వారు ఆ యొక్క శక్తిని పొందుకొని ఆయన గురించి అట్లా మాట్లాడగలిగారు, ఆయన చూడగలిగారు. పద్మాసు ద్వీపంలో మరి యోహాను గారు ఆయన చూచారు, యెహెజ్కేలు గారు ఆయన స్వభావ దర్శనాలను చూడగలిగారు, అలాగే యెషయా గారు ఆయన చూడగలిగారు. అట్లా భక్తులైన వారు ఆయన చూడగలిగారు. ఎందుకంటే ఆయన సన్నిధిలో వారు అంత గొప్ప అంతస్తుకు ఎదిగి ఉన్నారన్నమాట. మనం ఆ అంతస్తుకు వెళ్ళాలి, ఆ పై అంతస్తుకు మనం వెళ్ళాలి అన్నప్పుడు మనం ఒక్కొక్క అంతస్తుని ఎక్కుతూ వెళ్ళాలి. అరే నేను ఎక్కలేకపోతున్నాను, నేను ఇదైపోతున్నాను, అలసిపోతున్నాను, నా కాళ్ళ నొప్పులు అయినప్పుడు అని ఆగిపోయామనుకోండి, మధ్యలో ఆగిపోయిన స్థితిలోనే మనం ఉంటాం. కాబట్టి ఆ యొక్క ఉన్నత స్థితి, అలాగని ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆయన స్వభావాన్ని చూడలేదా అంటే చూశారు కదా. ఎలా చూశారంట వాళ్ళు, పెద్దలు చూసినప్పుడైతే దేవుడు నీల కాంత ఆకాశ మండలం వంటిది, నీలమయమైన వస్తువు వంటిది వారికి కనపడిందంట. తేజస్సు కలిగినటువంటి ఒక నీలమయమైనటువంటి వస్తువు వంటిది ఆ పెద్దలైన వారికి కనపడిందంట. ఇశ్రాయేలీలకైతే దహించే అగ్ని వల్లే కనపడ్డాడంట. ప్రభు కనపడలేదా? వారికి కనపడ్డాడు, కానీ ప్రభువుని ముఖాముఖిగా చూడగలిగారా? లేదు, దూరం నుండి చూస్తున్నారు. ఓహో అగ్నిలాగా కనపడుతున్నాడు ఈయన అంటే. అగ్ని అన్నదే దేవుడు కాదు కదా. మరి ఈ హిందువులందరూ అగ్ని దేవుడు అంటారు, అంటే అగ్నిని దేవుడిగా అనుకుంటారు, కానీ అసలు ఆయనే దహించు అగ్ని. కాబట్టి ఆయన రూపాన్ని మనం వాళ్ళు చూసిన రూపంలో మనం చూడట్లేదు కదా. ఎందుకంటే ఆయన గురించి మరింత వివరంగా మనకు తెలుసు. ఆయన ఇలా సృష్టికర్త అంట, మనకి ఇట్లా చేస్తాడంట, అదంట, మరి యేసయ్య రూపంలో వచ్చాడంట, తర్వాత పరిశుద్ధాత్మ రూపంలో మన మధ్య ఉన్నాడంట. ఇవన్నీ కూడా మనము ఆయన గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఆయన గురించి వారికంటే కొంచెం ఎక్కువ తెలుసు. కానీ అట్లాగని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకేం తెలుసులే నాకు తెలుసు అని అనకూడదు. మనం అలా అనే పరిస్థితి కాదు. వాళ్ళకి అర్థమయ్యేలాగా వారు ప్రభువులోకి రావాలని మనము ప్రార్థన చేయాలా. మరి ప్రతి విషయంలో కూడా అట్లాగే చేయాలా. మరి మొదటి ఆదాం గారు ఈ లోకమునికి వచ్చినప్పుడు ఆయన అవిధేయత వలన తనకున్న మహిమను పోగొట్టుకున్నారు. మహిమను పోగొట్టుకునే కాదు, మరణాన్ని కూడా కొని తెచ్చారు మనకి. కాబట్టి యేసయ్య మనం ఈ లోకంలో రెండో ఆదాంగా వచ్చి ఆయన ఏం చేశాడు, ఈయన ఆ మరణాన్నే మరణింపు చేశారట. మరణాన్ని మరణింపు చేసి మరి తండ్రికి విధేయత చూపాడంట. తండ్రి ఎడల విధేయత, తనకున్న కష్టమా, బాధ, వేదన, అసలు విపరీతమైన కష్టం కదా. అంత శ్రమ మరి మనుషులు ఎవరన్నా పొందుతారా? యేసయ్య పొందినట్టు పొందలేరు. ఇదంతా ఎందుకు చేశాడంటే తండ్రికి తనిచ్చిన మాటను బట్టి, తండ్రి తనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని బట్టి, తండ్రి ద్వారా తనకు ఇవ్వబడినటువంటి ఆ కార్యాన్ని నెరవేర్చడం కోసం ఆయన విధేయత చూపించి ఓర్పుతో అదంతా సహించుకుని నేను తండ్రికి మాట ఇచ్చాను అన్న ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్తున్నారని, మరి అందుచేత ఆయన మరణాన్ని కూడా మరణింప చేస్తారని కూడా మనం వాక్యంలో చదువుకుంటాము. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము మన విధేయతను ప్రభువుకు చూపి ప్రభు చెప్పినట్లుగా మనం నడుచుకున్నట్లయితే, ప్రభు మనం ఈ లోకంలో మనకి ఎందుకు ఉంచారంటే ఆ నిత్య జీవాన్ని ఆయన నిర్మిస్తున్న ఆయన నిత్య జీవంలోకి మనమందరం వెళ్ళాలన్న ఉద్దేశంతో మనం చేస్తుంటే, మనం ఈ లోకాన్ని స్నేహించి ఎక్కడ పడితే అక్కడ చతికిలు పడిపోయి మనము ఇదే బాగుంది, ఇది చాలు ప్రభా, ఇది ప్రభా, నాయన అది నాకు చెప్పబాకు ప్రభా, నాకు వద్దు ప్రభా, అయ్యో ఇంత కష్టం వచ్చింది ఏంటి ప్రభా, తీసేయి ప్రభా అని మనం చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. అది కాదు, క్రైస్తవుడిగా మనం ఉండాల్సింది ఆ నిత్య జీవంలో ప్రవేశించుటకు తగినటువంటి స్థితిలోకి మనము తయారు కావటకు ప్రభు మనల్ని ఈ లోకంలో ఉంచారు. మరి చాలా మంది భక్తులైన వారు మరి మనం కోల్పోతున్నాము. మన కుటుంబాలు అనేక మంది చనిపోతున్నారు. వారికి ఇవ్వబడిన పనిని వారిని మరి ముగించుకుని వెళ్ళిపోతున్నట్టున్నారు మరి కదా. మనం చాలా సార్లు అనుకుంటాము, ఏంటి దేవుడు ఇలా చేస్తాడు, వీళ్ళెందుకు తీసుకెళ్ళిపోయాడు, అది ఇదని. కానీ మనం చేయవలసిన పని ఇంకనూ ఉంది. కాబట్టి ప్రభా నీ చిత్తం ఏంటి, అసలు నీ చిత్తం నేను ఎట్లా చేయాలి ప్రభా అనేసి మనము ప్రభు సన్నిధిలో కూర్చుని ఆయనతో మాట్లాడి ఆయన చెప్పిన విధానం బట్టి మనం అనుసరించి నడుచుకుంటం ద్వారా
ఆ నిత్య జీవంలో ప్రవేశిస్తాము, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాము. కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు మరి అసలైన దాన్ని విసర్జించి మిగిలిన లేనిపోని అన్ని మీద వేసుకుని చెత్త పొల్లు వంటి వారిమే ఉండకుండా గట్టి గింజల వల్ల ఏర్పడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. కాబట్టి మరి అవి ఇవి ఒకలాగే కనపడతాయి, పైకి లోపల గింజ ఉన్నది పైకి కనపడదు. కానీ మరి ఆ సిద్ధపాటు లోపల మరి ఈ గట్టి గింజలకు లోపల ఉంది, కానీ ఈ తప్ప గింజలకు ఏమీ ఉండదు లోపల. కాబట్టి వీటిని దగ్గర పెట్టుతారు అంతం వరకు, చివరి వరకు ఉంచి అది నూరిపోయి కోసి దాన్ని పొట్టుని ఎగరజేసి మరి గట్టి గింజలను జాగ్రత్త చేసుకుని పెట్టుకుంటారంట కొట్లో. ఆ విధంగా మనము గట్టి గింజలుగా ఏర్పడే స్థితిని మనకి ఇప్పుడు దేవుడిచ్చాడు. ఇది కృపాకాలము. ఈ కృపాకాలమును మనము సద్వినియోగం చేసుకుని ప్రభు కొరకు సిద్ధపడి ప్రభు రాకడలో ఎత్తబడగలిగే గొప్ప ధన్యతను భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయను గాక. మరి అన్ని విషయాల్లోనూ ప్రభు యొక్క దర్శనాన్ని చూడగలిగిన స్థితికి మనము ఎదిగేలాగా ఆ మహిమను మనం చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనతో అటువంటి సహవాసం చేయాలని ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి అటువంటి స్థితిలోకి మనము రాగలిగినట్లు దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయం చేత మనల్ని సిద్ధపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము సన్నిధిలోకి వెళ్దాం. మనకు సన్నిధి అనేది మనకు సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు వచ్చే వరకు కూడా ప్రతి దినము మనం చేసుకున్నట్లయితే, ప్రభుతో సహవాసం చేసినట్లయితే ఆయన రూపంలోకి మనం పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందగలిగిన స్థితిలోకి మనము రాగలుగుతాం. కాబట్టి మనము ప్రభు సన్నిధిలో ఉన్నాము. కొద్దిసేపు మనోనిదానంతో మిగిలిన విషయాలు ప్రక్కన పెట్టి ప్రభు మీద మన దృష్టి నిలిపి కొద్దిసేపు మన మనసును స్థిరపరచుకుందాము. ప్రభు మీద ఆనుకుందాం. మన ఎదుట దేవాది దేవుడే దిగి వచ్చి మన కొరకు మరి వేచి ఉంటున్నారని మనము గ్రహించిన వారమై ఉండాలి. అట్టి జ్ఞానాన్ని ప్రసాదించమని దేవుణ్ణి అడుగుదాం. ప్రభు సన్నిధానానికి వచ్చిన ప్రతి బిడ్డ మనోనిదానంతో కొద్దిసేపు ప్రభువుని ఆయన పాదాల దగ్గర మనం కూర్చుందాం. మన మనసును స్థిరపరచుకుందాం. మనోనిదానం కలిగిన మనము ఆయన ముఖంలోకి మనం ముఖం పెట్టి చూచినట్లుగా, మరి ప్రభువా ఇదిగో తండ్రి నేను పాపని, నాయనా నా పాపాలు కడుగయ్యా తండ్రి, తెలిసి చేస్తున్నాను కొన్ని, తెలియక చేస్తున్నాను కొన్ని, పరిస్థితులను బట్టి చేస్తున్నాను కొన్ని. ప్రభా ఏ విధమైన సరే ప్రభా నాయన నేను పాపనయ్యా, నన్ను కడగగలిగినటువంటి పవిత్రుడవు నీవు ఒక్కడవే ప్రభా, ఆ అర్హత కలిగిన వాడవు నీవు మాత్రమే. కనుక నాయన ఇదిగో నీ పాదాల దగ్గరికి మేము వచ్చి ఉండగా నా ప్రభా మమ్మల్ని కడగండి నాయన, పవిత్రపరచండి ప్రభా. మరలా పాపం జోలికి నేను వెళ్లకుండా, దాన్ని మరలా అంటుకోకుండా ప్రభా నాయన నాకు సహాయం చేయండి ప్రభా అని ప్రభు సన్నిధిలో మన పాపాలను ఒప్పుకుందాము. మనుషులు ఎదుటికి వెళ్ళి మనం చెప్పుకున్నందువల్ల వారు ఏమి కూడా చేయలేరు. అమ్మా అలాగా ప్రార్థన చేస్తానమ్మా అంటాం, కానీ మనం ఏమి వాళ్ళ పాపాలు తీసివేయలేము. దేవాది దేవుడు మాత్రమే మరి పాపాలను తీసివేయగలడు. ఆయన రక్తంతో ప్రతి విధమైన డాగును మచ్చను కూడా తుడిచివేయగల శక్తి గల దేవుడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మన పాపములను ఒప్పుకుందాం. పాపములను ఒప్పుకున్న మనము తీర్మానం చేసుకుందాము. నాయన నీ సన్నిధిలో ప్రతిదినము కనపడాలని తీర్మానించుకుంటున్నానయ్యా, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల నేను కూర్చోలేకపోతున్నాను ప్రభా. ఒకసారి బైబిల్ కూడా చదువుకోలేని స్థితిలో ఉంటున్నానయ్యా. కనీసం ప్రభా నీ ఆలోచనలతో ప్రభా ముందుకు నడుస్తున్నప్పటికీ నాయన ఒక తీర్మానంలో నేను నిలిచిండగలుగుటకు ప్రభా నాకు సహాయం దయచేయండి నాయన. నీ రాకడకు సిద్ధపడాలని, నీతో సహవాసం చేయాలని, నీతో నీ సింహాసనం మీద కూర్చుండాలని నువ్వు మాకు సిద్ధపరిచిన ఆ యొక్క దాన్ని పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని ఆశ ఉంది ప్రభా. అటు తీర్మానంలో నేను ఉన్నాను ప్రభా.
కానీ ఈ తీర్మానాల్లో నేను నిలిచి ఉండలేనటువంటి బలహీన స్థితిలో ఉన్నాను కనుక నా ప్రభ నన్ను బలపరిచి నీలో నిలబెట్టుకుని నా తీర్మానములను ప్రభ నేను నిలిచి ఉండగలుగుటకు కృప చూపండి అయ్యా అని ప్రభువుని వేడుకున్నాం. తీర్మానించుకున్న మనము మనంగా ఏ పని చేయలేము కనుక, మన ఆత్మకు బలము సరిపోదు కనుక, మన ఆత్మలో బలహీనము కనుక మనము చాలా విషయాల్లో మన తీర్మానంలో నిలవలేకపోతున్నాం కనుక మన ప్రభు యొక్క సహాయం కొరకు ప్రభుకు మనల్ని మనము సమర్పించుకుందాం. పెళ్లి కుమార్తె ఏ విధంగా అయితే మరి ఆ యొక్క బ్యూటీషియన్ చేతిలో తను పెట్టుకుని వారు ఏం చెప్తే అలా చేస్తూ మరి చక్కగా మరి ఒక రూపంలోకి రావటానికి చూస్తుందో, ఆ విధంగా మనము కూడా ఒక ప్రభుకి ఇష్టమైన రూపంలోకి మనం రావటం కొరకు ప్రభువుకు మనల్ని మనము అప్పగించుకుందాము. పరిశుద్ధ ఆత్ముడు మనలను సిద్ధపరచగలవాడు. కాబట్టి ఎలియాజరు గారు రెబెక్కమ్మ కొరకు ఏ విధంగా సిద్ధపాటు అన్ని తీసుకుని వెళ్ళి ఆమెకు మరి నగలు అవి ఇచ్చారో, మరి ఇస్సాకు గారి యొక్క మరి గురించి ఆయనకి ఏమి ఇష్టమో ఆ విధంగా ఆ బిడ్డను తయారు చేస్తారో, అదే విధంగా ఎస్తేరు కూడా మరి ఆ నపుంసకుల చేతికి హేగే వంశంలోకి అప్పగింపబడి ఏ విధంగా అయితే మరి ఆ రాజు యొక్క ఇష్టపూర్వకమైనటువంటి స్థితిలో చూచిన వారందరికీ దయ పుట్టించే స్థితిలో ఆ బిడ్డను తయారు చేయగలిగారు. మరి మనలను కూడా పరిశుద్ధాత్ముడు మరి ప్రభువుకి ఇష్టమైన రూపంలోకి మార్చాలంటే మనము కూడా పరిశుద్ధాత్మని వశంలో ఉండాలి. కాబట్టి మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకుందాము. నేను ఒక రోజు వస్తాను, రోజు రాను, అప్పుడొద్దు ఇప్పుడొద్దు, అయ్యో నాకు పనులు ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళాలి, నేను టికెట్లు కొనుక్కున్నాను అక్కడికి వెళ్ళాలి, నాకు వెకేషన్ ఇప్పుడు అది కుదరదు అన్నట్లు కాకూడదు. ప్రతి దినము మనం ఎక్కడ ఉన్నప్పటికీ మనము నిర్ణయించుకున్న స్థలంలో ప్రభువుతో సహవాసం చేయటకు మనం ఏర్పరచుకున్న ఆ సమయంలో ప్రభువునకు సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే మన జీవితం అంతా కూడా ఏ విధమైనటువంటి మరి పరిస్థితుల్లో నడవాలో, ఏ విధంగా మనల్ని మనము ఆ యొక్క మరి అపవిత్రత నుండి తొలగించుకోవాలో, మనం కడుక్కోవాలో, మనం ఏ విధంగా పరిశుద్ధంగా ఆయన కొరకు తయారు కావాలో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం దయచేస్తాడు. కనుక మనకు సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకుందాము. సమర్పించుకున్న మనము కొద్దిసేపు మరి మన కుటుంబాల గురించి మన గురించి ఆయనను వేడుకుందాం. ప్రభా నాకు కుటుంబాన్ని ఇచ్చావయ్యా, నేను నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుస్తామని యెహోషువ గారు చెప్పినట్లుగా ప్రభా మేము మా కుటుంబం సభ్యులం అందరము కూడా నాయన నిన్ను మాత్రమే కొలవగలిగిన స్థితిలో మేము ఉండగలుగుటకు నాయన మాకు సహాయం దయచేయండి. మేము అడిగినను అడగకపోయినను ప్రభా సూర్యుడిని ఇస్తున్నావు ప్రభా, నీటినిచ్చావు, ఉండటానికి స్థలాన్ని ఇచ్చావు నాయన. ప్రతి విషయంలోనూ ప్రభా నాయన మేము అడగకుండానే ఎన్నో విషయాలు చేస్తున్నావు ప్రభా. పీల్చుకుంటకి గాలిని ఇచ్చావు, జీవాత్మను మాలో ఊదావు ప్రభా. మేము ఇవన్నీ అడగలేదు ప్రభా, అడగపోయినా ఇచ్చావు. కానీ ప్రభా ఇదిగో ఈ లోకంలో ఉండగా మేము ఏ విధంగా నడవాలో తండ్రి నాన్న నీ కొరకు ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో, మా బిడ్డలకు మేము ఏ విధంగా మాదిరికరంగా ఉండాలో, మా నోటి మాటలను బట్టి ఎదుటి వాళ్ళు మమ్మల్ని జడ్జి చేయకుండా తండ్రి ఏ విధంగా మేము మాట్లాడాలో, మా హృదయంలో ప్రభా ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని సెలవిచ్చిన దేవా, మా హృదయం నీ ఎడల ప్రత్యేకంగా మరి తండ్రి నాయన ఉండగలుగుటకు ప్రభా నాయన నాకు సహాయం దయచేయండి. పరిశుద్ధమైన ఆలోచనలతో మమ్మల్ని నింపండి. నీ పరిశుద్ధ ఆత్మచేత మమ్మల్ని నింపండి. మా కన్నులకు ప్రభా చెడు వాటిని తొలగించుకుంటకు మాకు సహాయం దయచేయండి. ఎదుటి వారి మరి చెప్పుడు మాటలు చెప్పినప్పుడు వారి వినకుండా నాయన నీ దూతను మాకు కావలి ఉంచి నాయన అటువంటి పరిస్థితుల నుండి మమ్మల్ని వేరుపరుచుకునే స్థితిని మాకు దయచేయండి. తామరపువ్వు ఏ విధంగా అయితే నాయన మరి బుడదలో పుట్టినప్పటికీ నీ నాయన ప్రత్యేకంగా పైకి వచ్చి అందరికీ కన్నులకు వెలిగించినట్లు ప్రభా వేరుపరుచుకుంటుందో నాయన. ఆ నీటిలోనే ఉండొచ్చు, బురదలోనే మరి పూయొచ్చు, కానీ ప్రభా అట్లా చేయదట ప్రభా. కనుక నా ప్రభా మేము కూడా ఈ లోకంలోనే ఉంటున్నాం నాయన.
లోకంలో మేము బతకాల్సింది ప్రభా. లోకం నుండి మేము శరీర సంబంధంగా నా తండ్రి మా అక్కర్లను తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రభా. కానీ నాయన ప్రభా, లోకము నుండి మా ఆత్మను వేరుపరచుకుని నా ప్రభా నీ కొరకు నా తండ్రి నీతి సూర్యుడు అన్న నీ కొరకు ప్రభా ఎదురు చూడగలిగిన స్థితిని మాకు దయచేయి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. మేము మమ్మల్ని వేరుపరచుకుని నీ సన్నిధిలో కూర్చున్నప్పుడే కదా ప్రభా మేము రూపాంతరం పొందగలం. కనుక నా ప్రభా ఆ స్థితికి మేము రాగలుగుటకు నాయన నీ జ్ఞానోదయం చేసి మాకు ప్రభా నాయన నీ జ్ఞానం చేత మాకు బోధించిన ప్రభా మమ్మలను నీ మార్గాల్లో నిలుపుకోండి తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. మమ్మల్ని రాకడకు సిద్ధపరచండి అయ్యా అని ప్రభుని వేడుకుందాం. సిద్ధపరచండి అయ్యా అని చెప్పటమే కాదు నాయన, దానికి తగినట్లుగా మేము నీకు విధేయులమై జీవించగలిగిన స్థితిని మాకు దయచేయండి అని ప్రభుని వేడుకుందాం. వేడుకున్న మనము ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. నాయన ఇదిగో నూతన వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు ప్రభా. నాయన నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నా ప్రభా నాయన నన్ను జీవంతో పోషిస్తూ మార్గం అంతట్లోనూ ప్రభా ఎత్తు పల్లాల్లోనూ ప్రభా నాయన ప్రతి విధమైనటువంటి మరి పరిస్థితుల నుండి కూడా ప్రభా మమ్మలను నాయన ఎంత దూరము నాయన మోసుకొని వచ్చిన దేవాది దేవా నీకు వందనాలయ్యా. మా స్థితి ఒకప్పుడు ఎలా ఉందో ప్రభా, గుంటల్లో పడిపోయి నాయన లేవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభా నీవు ప్రభా పడిన గుంటల్లో ఉండి లేవనెత్తి నీ కొరకు నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నేను నిల్చున్నాను తలుచుకున్నవాడు పడిపోకుండా చూడమని నువ్వు మాకు నాయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. మమ్మల్ని మేము కాపాడుకుంటకు నాయన కావలసినటువంటి ప్రతి విధమైన నాయన ప్రభా నా తండ్రి నాయన వాక్కులను ప్రభా మాకు దయచేస్తూ నా ప్రభా ధైర్యపరుస్తూ నా తండ్రి ఇంత దూరం తీసుకొచ్చిన దేవాది దేవానికి వందనాలు. ఈ సన్నిధి భాగ్యాన్ని కూడా ప్రభా అంచెలంచెలుగా మేము ఎదిగిన ప్రభా నీ సన్నిధిలో కూర్చుని నీతో నిన్ను ముఖాముఖిగా చూడగలిగిన స్థితికి నాయన ఎదిగించాలని నువ్వు ఆశపడుతున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా. అట్టి స్థితికి సిద్ధపడకుండా ప్రభా మాకు సహాయం దయచేయండి నాయన. పరిశుద్ధుడు అయిన తండ్రి నాయన నీ రూపంలో మమ్మల్ని ఏర్పరచుకున్నావు ప్రభా. సృష్టి అంతటినీ సృష్టించావు ప్రభా. కానీ నాయన నీ జీవ ఆత్మను ప్రభా మాలో మాత్రమే మనుషులో మాత్రమే ఊదినప్పటికీ నా ప్రభా నాయన మనుషులు ప్రభా నాయన మేము తండ్రి నాయన ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నప్పుడు ప్రభా మా కోసం ఈ లోకానికి వచ్చి నాయన ప్రభా మా కొరకు నీ ప్రాణాన్ని ధారపోసిన తండ్రి నాయన నీ పావన పాదాలకు వందనాలయ్యా అని ప్రభుని నాది కృతజ్ఞత కలిగి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. నీ మేఘం ఎక్కుటకు ప్రభా ఎక్కుటకు నాయన మాకు నీ బోధకులైన వారిని పంపించి నాయన మాకు బోధించుచున్న దేవాది దేవా నీ పావన పాదాలకు వందనాలయ్యా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. నీవు మాత్రమే నా తండ్రి నాయన మా పాపములు క్షమించగలవాడు కనుక నాయనా నీకు వందనాలయ్యా అని ప్రభువుకి మరి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. స్తుతి చెల్లించిన మనము కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడనన్నారో ఆ యొక్క గురిలోకి ఆ గాడిలోకి మనం వచ్చే వరకు ఆయనతో మనం ఫిక్స్ అయిపోయి అట్లాగా మనము ముఖాముఖిగా మరి ఆయన చూస్తూ మరి ఆయనలో లీనమైపోయినటువంటి స్థితికి ఎదిగినట్లు దేవుడు మనకు దయచేయాలని ఆయన సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి మన మనస్సును ఆయన వైపెత్తుకుని మన కన్నులను మరి ఆయన చూచుటకు ఆత్మీయ నేత్రాలు తెరవమని మన ఆయన మాట వినుటకు మన ఆత్మీయ చెవులను తెరవమని ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉండి ఆయన మనకి ఏం చెప్తారో మనం వినుటకు వేగిరపడదాము. మనం మాట్లాడటకు నిదానించి కొద్దిసేపు మౌనంగా ఉందాము.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం నాయన. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీవు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మాతో నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నాయనా ప్రభా, నా తండ్రి నాయన, ఈ యొక్క వాక్యాన్ని మేము సరైన రీతిలో అర్థం చేసుకుంటకు నీ ఆత్మ సహాయాన్ని దయచేసి నా తండ్రి నాయనా, వాక్యానుసారంగా నడుచుకుంటకు కృప చూపండి తండ్రి. నీవు మాతో ఏమి మాట్లాడతావో దాన్ని మాత్రమే చేయగలుగుటకు కృప చూపండి అయ్యా. నీకు వందనాలు. మేము తండ్రి మట్టి శరీరం తండ్రి, బలహీనలం ప్రభా నాయన, అనేక విధాలుగా ప్రభా నా తండ్రి నాయన, మేము ఆలోచిస్తూ నాయన అసలైన మార్గాన్ని పోగొట్టుకున్నట్లు ప్రభా కృప చూపండి నాయన. నాయన అహరోను హూరులు అటు ప్రభా నాయన ప్రజలతో ఉండిపోయిన తండ్రి నాయన, వారిని ప్రభా నా తండ్రి నాయన మరి సరైన రీతిలో నడిపించవలసిన స్థితిలో ఉండి కూడా ప్రభా నాయన నాయన అహరోను గారు నా తండ్రి ప్రజలు అడిగినప్పుడు తండ్రి నాయన ప్రభా నాయన బంగారు దూడను చేశారట ప్రభా నాయన. అంటే నీకు దూరంగా ఉన్నట్లయితే ప్రభా మేము ఎన్నోసార్లు మన ఆత్మీయ స్థితిలో మేము పడిపోతాము కనుక నా ప్రభా మేము మరింతగా నీకు దగ్గరగా 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 వస్తూ నా ప్రభా నాయనా ప్రభా నిన్ను చూడగలిగి, నీ మాట వినగలిగి, నీ రూపంలోకి మారిపోగలిగినటువంటి స్థితిని మాకు దయచేయగల శక్తి గల తండ్రి. దానిని మా అనుదిన జీవితంలో ప్రభా అలవర్చుకుని నా ప్రభా నీకు సమీపంగా జీవిస్తూ నా ప్రభా విడవలసిన వాటిని విడిచిపెడుతూ నా తండ్రి, ఈ లోకంలో ఉన్నప్పటికీ నాన్న లోకాన్ని మాలోనికి రానియకుండా నా ప్రభా నాయన మన తండ్రి నాయన పాదముల మధ్య నడుస్తున్నప్పటికీ మా మనసు, మా తలకాయ, మా చేతులు అన్నీ కూడా ప్రభా ఈ లోకంలోనే పెట్టుకుని బతుకున్నట్లు ప్రభా మాకు సహాయం దయచేయమని, మమ్మలను నీ ఆత్మలో ప్రభా నా తండ్రి నాయన ప్రభా నువ్వే ప్రభా నడిపించి నా ప్రభా సమస్తంలో చాలిన దేవుడిగా ఉండమని ప్రభా నా తండ్రి ఈ కార్యక్రమం అంతటిని మరి ఒకసారి నీ కృపాహస్తాలకు అప్పగించండిగా నా ప్రభా దీవించి ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో నీకే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.